మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు మా వైపు ఉన్నారు. ఒక్క నిమిషం రాములు గారు ప్రజలు మా వైపు ఉన్నారు. మీరు ఎంత కన్విన్స్ చేసినా, ఎన్ని మంత్రాలు వేసినా. రైట్, సరే ఒక నిమిషం రామరెడ్డి గారితో మాట్లాడదాం. డిబేట్లో జాయిన్ అయ్యారు మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వీళ్ళపాటి శ్రవణ్ కుమార్ గారు, తనతో కూడా మాట్లాడారు. శ్రవణ్ గారు మీతో మాట్లాడే ముందు ఒక్కసారి బీజేపీ నాయకులు రామరెడ్డి గారితో మాట్లాడారు. సో రామరెడ్డి గారు, ఈ రెండు ఫేజుల్లో కూడా ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజుల్లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఈవెన్ బీజేపీకి ఫస్ట్ ఫేజ్లో ఒక 185 స్థానాలు, సెకండ్ ఫేజ్లో 266 స్థానాలు వచ్చాయి. సరే మూడో ఫేజ్లో ఇంకెన్ని వస్తాయి ఏంటి అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న రిజల్ట్ ప్రకారము బీజేపీ దీంతో ఈ స్థానాలతో సంతృప్తిగా ఉందా? వచ్చిన రిజల్ట్ని ఎలా అనాలిసిస్ చేసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఫస్ట్ కోర్టు ఆదేశాలతోటి, చివాట్లతోటి కేంద్ర ప్రభుత్వ నిధులు 1000 కోట్లు మురిగిపోతాయన్న భయంతో తప్పని పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేటవరకే మాకు ఇప్పుడైతేనే కొంత గెలిచే అవకాశం ఉంటుందని, దాంతో ఇక తెలంగాణ రైజింగ్ సమ్మిట్, ఫుట్బాల్, ఈ డ్రామాలు అన్ని చేసి పాత ఏదైతే ఇంతకుముందు గంధం గారు ఒప్పుకున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగుంది, ఇట్లా ఫలితాలు వస్తాయి అనుకోలేదని. వాస్తవం కూడా అది. ఆ వ్యతిరేకత అంత బాగా ఉంది. ఎందుకంటే మంత్రులే మీటింగ్లలో కొట్లాడుకుంటూ ఒక డిపార్ట్మెంట్ టెండర్ను ఇంకో డిపార్ట్మెంట్ మార్చి టెండర్ల కోసం అవన్నీ జరిగినాయి. మంత్రి కూతురు ఏమన్నది, ఇవన్నీ జరిగినాయి. తర్వాత మంత్రి పదవుల కోసం తగావులు ఎన్ని జరిగినాయి, తగవులు ఇవన్నీ ఏంటంటే ఈ టైంలో పబ్లిక్ మైండ్లోకి వెళ్ళి కొద్దిగా మర్చిపోయేటట్టు చేసి, ఇంతకుముందు కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి అంటే అధికార పార్టీ గెలిపిస్తేనే మీకు గ్రామాలు బాగుపడతాయి అని ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే ప్రపంచం మన దేశంలో ఫస్ట్ ముఖ్యమంత్రి అనుకుంటారు ఏది సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఇంతకుముందు ఎవరు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేయలే. రేవంత్ రెడ్డి ఫస్ట్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న విధానం ఏంటంటే ఏదన్నా ఓటమి వస్తే అసమ్మతి భయంకరంగా రెచ్చిపోతే కుర్సీ పోతుంది. ఆ భయం బాగా ఉంటుంది. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనంతే, స్థానిక సంస్థలైనంతే. ఇంతకుముందు ఈటల రాజేంద్ర గారు అన్నది సర్పంచ్ ఎన్నికల కోసం కాదు, మొదలు జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తాయన్నారు. దాని విషయంలో మీరు తొందరపడి ఖర్చులు పెట్టుకోవద్దన్నారు. అది రాలే. ఇప్పుడు వచ్చినాయి. ఇది అవి పార్టీ బేస్డ్, ఇవి నాన్ పార్టీ బేస్డ్. కాంగ్రెస్ కూడా అంటే ఇంతకుముందు పార్టీ బేస్ ఒకప్పుడు ఉండే, ఈ మధ్య కాలంలో లేవు. కానీ నిజంగానే వాళ్ళ మీద గెలుస్తామని ధీమా ఉంటే పార్టీ బేసే పెడుతురు. వాళ్ళకు కూడా ఉండే. కానీ టీఆర్ఎస్ లో కూడా ఈ అసమ్మతి, కవిత చిచ్చు కానీ ఈ మధ్యన గొడవలు బాగా ఉన్నాయి కదా. టీఆర్ఎస్ ఇమేజ్ ఇంకా ప్రజలు కూడా టీఆర్ఎస్ దోపిడీ మర్చిపోలేదు. సో ఇవన్నీ కూడా ఫలితాల్లో కొంత ప్రదేశం మీడియా మేనేజ్మెంట్ ద్వారా గెలిచిన దానికన్నా 15-20% ఎక్కువ వాళ్ళు చూపించుకోవడం కూడా జరుగుతుంది. అవి వాస్తవంగా గెలిచింది. ఎందుకంటే పార్టీ బేస్డ్ కాదు ఎలక్షన్. ఇప్పుడు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేము గెలిచినాం, అది పార్టీ బేస్డ్ స్పష్టంగా కనపడుతుంది. ఫస్ట్ టైం గెలిచినాం, రాష్ట్ర రాజధాని. సో అదేంటంటే పార్టీ బేస్ జరిగినప్పుడు క్లియర్గా తెలుస్తుంది. నాన్ పార్టీ బేస్ జరిగినప్పుడు ఎవరెంత గెలిచింది అనేది చెప్పుకుంటేది ఉంటుంది. అందులో కొంత విశ్వసనీయత ఉంటుంది, కొంత అబద్ధాలు కూడా ఉంటాయి. నేను మొత్తం అబద్ధాలు అనట్లేదు, కానీ గోరంతలు కొందరు కాకుండా కొంత ఎక్కువ చేసి చెప్పుకోవడం అయితే సహజంగా ఉంటుంది. పర్టికులర్లీ అధికార పార్టీ ఉంటుంది. ఈ కేసీఆర్ తరహాలని రేవంత్ రెడ్డి మేజర్ మీడియా కొన్ని వర్గాలను కొద్దిగా లొంగ తీసుకొని వాళ్ళ తప్పులు ఏదైతే 6 గ్యారంటీలు 400 హామీలు పొందబెట్టిరో అవి ఎక్కడ ప్రజల దృష్టికి రాకుండా మీడియా ద్వారా కట్టడి చేస్తుండు, విజయవంతంగా కట్టడి చేస్తుండు, ప్రజల మైండ్ ఉండలేకుండా చేస్తుండు. మాటల గారెడి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇంతకుముందు బాగా కష్టపడుతుండు, చాలా కష్టపడుతుంది. నిజమే, ఢిల్లీకి ఎన్ని చక్కర్లు కొట్టిండు. సమ్మిట్ ముందు ఒక చక్కరు, సమ్మిట్ తర్వాత ఇంకో చక్కరు, మళ్ళీ ఓట్ చూడలేని ఇంకో చక్కరు. ఏంది అది? ఇప్పుడు 40-50 చక్కర్లు. ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి లాగా ఇన్ని చక్కర్లు కొట్టి ఆ డబ్బులు ఎవరి? తెలంగాణ ప్రజలే, తెలంగాణ ప్రజల సొమ్మే. అదేమన్నా అభివృద్ధా? కాదు. సంక్షేమమా? కాదు. తన రాజకీయం కోసం ఈయన జూబ్లీహిల్స్ లో రాహుల్ గాంధీ ప్రచారం రాలే, పోయి ఆయన సన్మానానికి వచ్చి ఎక్కరు. ఆయన ఘోరంగా బీహార్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రచారం చేసే దగ్గర. ఆడపోయి ఆయనకు సిగ్గు లేకుండా ఆయన సన్మానం చేస్తున్నారు, వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు సన్మానం చేస్తారు. ఇలాంటి అర్థం పర్థం లేవట్టి ఎక్కడ మీడియా తప్పట్టు దీన్ని. అసలు రాహుల్ గాంధీ ప్రచారానికి రాలేదు. రాహుల్ గాంధీ ప్రచారం దగ్గర ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్. ఈ సన్మానం చేయించుకోవడం ఏందని. ఎందుకంటే అట్లా రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అని ఒక మీడియా ఛానల్లో కొన్ని ఉద్దేశించి అన్నవి కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి భయపెట్టిన ఉన్నాయి, కొన్ని లోపల కూడా జరుగుతున్నాయి. ఒక నటుని అరెస్ట్ విషయంలో కూడా సినిమా జరిగిందని. కొన్ని ఏంటంటే ఆయన వాడుకొని ఆయన దాన్ని కంట్రోల్ తెచ్చుకొని తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి ఢిల్లీకి పంపించాలి, కుటుంబానికి రెగ్యులర్ మూటలు పంపించాలి. అది కూడా నడవాలంటే ఈ కాంగ్రెస్ లో వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి లాగా చేయలేరు. ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి అన్నాడు, ఏ బిజినెస్ లేకుండా 1000 కోట్లు ఎట్లా సంపాదించుండు. 50 కోట్లు రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు,
జగ్గారెడ్డి కూడా ఉన్నాడు 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నాడు. బయట నుంచి వచ్చినోడికి మేము పని చేస్తామాడు. ఎప్పుడైతే గెలిచిండో జగ్గారెడ్డి ట్యూన్ మార్చిండు. ఆయన ఏంటంటే ఇంతకుముందు తనన్న మాటే ఇప్పుడు ఒప్పుకోడు పరిస్థితి. ఈ కవిత అన్న మాట ఒప్పుకుంటాడు హరీష్ రావు వల్ల పోయిందంటే. సో ఇవి కాంగ్రెస్ లీడర్లు ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ఏంటంటే పార్టీ ప్రభావం మిగతా వాటిలో ఉన్నట్టు ఉండదు. అక్కడ పోటీ చేసే క్యాండిడేట్ ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక పార్టీ రెఫరెండం లాగా తీసుకోలేము. ఒక ఉప ఎన్నికను కానీ ఈ నాన్ పార్టీ బేస్డ్ సంస్థ, ముఖ్యంగా స్థానిక సంస్థలు పర్టికులర్లీ నాన్ పార్టీ బేస్డ్ ఎన్నికలను ఓ పార్టీ గెలుపుగా కానీ ఓ పార్టీ ఓటమిగా తీసుకోలేము. మా పార్టీ చూసుకుంటే ఇంతకుముందు 165 వచ్చిండే గత 5 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద జరిగింది. దాంట్లో 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇది యాక్చువల్ పీరియడ్ అయిపోయినాక 7 ఏళ్ల కింద జరిగినట్టు 165 పైకి వచ్చిండే. ఇప్పుడు 700 పైగా వస్తున్నాయి. అంటే నేను ఇంతకుముందు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో అన్నప్పుడు మీరు గెలుస్తారా ఎట్లా అంటే 4 రెట్లు కనీసం పెడతాను నేను. మా ఫలితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఈ ఫలితాలు మాకు అసంతృప్తికరంగా లేనేవు, సంతృప్తికరంగా ఉన్నాయి. ఉత్సాహంగా అని చెప్పడం పర్వాలేదు, సంతృప్తికరంగా ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలు, నిర్మల్ జిల్లాలో మేమే ఫస్ట్ ప్లేస్. నిర్మల్ జిల్లాలో ఆదిలాబాద్ లో చేసినాం. నిజామాబాద్ జిల్లా, ఉత్తర తెలంగాణ బాగుంది. దక్షిణ కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మా నల్లగొండ జిల్లాలో మా సొంత నియోజకవర్గం నాది తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. తుంగతుర్తి మేజర్ గ్రామ పంచాయతీ అసెంబ్లీ నియోజక హెడ్ క్వార్టర్. బీజేపీ అభ్యర్థి గెలిచాడు. బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. బీఆర్ఎస్ పోటీలో లేదు. తర్వాత ఇంకా ఇక్కడ ఇంత కమలాపూర్ ఉండే, అది ఒకప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం. ఆ మేజర్ గ్రామ పంచాయతీలు బీజేపీ గెలుపు జరిగింది. ఇక్కడ చాలా సందర్భాలు ఈయన వనపర్తి ఎమ్మెల్యే ఆయన సొంతూరులో ఆ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించింది బీజేపీ. సో ఇట్లా కొన్ని చాలా రికార్డులు కూడా బీజేపీ అభ్యర్థులు ఎడ్యుకేటెడ్, ₹1 ఖర్చు పెట్టి గెలిచిన మహిళ బీజేపీ నుంచి గెలిచింది. మీడియాలో కూడా వచ్చింది ఆమె ₹1 ఖర్చు పెట్టి గెలిచిందని. సో ఇలాంటి ఈసారి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో విద్యావంతులు యువకులు ఎక్కువ వచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే 95 ఏళ్ళ ఆయన కూడా పోటీ చేసి గెలిపించుకున్న నాగారంలో. ఇదే మా అసెంబ్లీ నియోజకవర్గాలనే 95 ఏళ్ళ ఆయన సర్పంచ్ అవసరమా? కొడుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సార్లు ఆయనను పెట్టి యువతకు అది స్ఫూర్తినిస్తుందా, ఎంకరేజ్మెంట్ ఇస్తుందా? సో ఇలాంటి ఇంకా చాలా చిత్రాలు జరిగినాయి. బలవంతంగా అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి భర్తను మూత్రం దాపించిందని, కిడ్నాపులు, ఇద్దరు బిడ్డ పోటీ చేసిన తల్లి ఆత్మహత్య, గుండె ఆగిపోయి ఓడిపోయి, ఇవన్నీ కొన్ని జరిగినాయి. చిత్ర విచిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఎన్నికల్లో ఏంటంటే ఈ అన్నట్టు ప్రభుత్వం అయితే నిధులు ఇవ్వదు. ఇది ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండు, నాకు కూడా తెలుసుకో చెప్పిండు. అది చెప్పకపోయినా తెలుసు ప్రజలకు ఇంతకుముందు. ఎందుకంటే కేసీఆర్ పీరియడ్లే ఫస్ట్ టైం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోరు, కేసీఆర్ ఆ పీరియడ్లే. కాబట్టి ఇప్పుడు ఈ సర్పంచులు ఏదో ఉత్సాహం కాదు, దీని ద్వారా పొలిటికల్ గా షైన్ అయితే మేము రేపు భవిష్యత్తు సంపాదించుకుంటామని కాదు, రాజకీయంగా ఎదుగుదలకు ఇది మెట్టుగా కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి పోటీ చేసారు. ఒకరికి ఎన్నికలు జరగడం సంతోషకరం, యువత రావడం ఇంకా విద్యావంతులు రావడం సంతోషకరం. ఇది పరిణామంది. నెక్స్ట్ లోకల్ బాడీస్, ఎంపీటీస్, జెడ్పీటీస్ లో పార్టీల ప్రభావం తెలుస్తుంది కొంత. రైట్. శ్రవణ్ గారు, లాస్ట్ టైం మనము ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటున్నాం. సరే, ఏ ఫేజ్లో అయినా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు అనేది చూస్తున్నాము. అఫ్కోర్స్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు, గతంలో చూసినా ఇప్పుడు చూసినా కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు కాబట్టి గ్రామాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోవచ్చు అని చెప్పారు. కానీ అఫ్కోర్స్ ఆశించిన స్థాయిలో వచ్చాయో ఏదొచ్చాయో కానీ మొత్తానికి ఎక్కువ అయితే వచ్చాయి. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు కూడా చాలా చోట్ల గెలిచారు. ఈవెన్ బీజేపీకి వచ్చిన రిజల్ట్తో వాళ్ళు కూడా సంతృప్తిగా ఉన్నాము అనే చెప్తున్నారు. ఈ 2 ఫేజ్ల ఎలక్షన్స్ అనాలిసిస్ ఇస్తే మీకేమనిపిస్తోంది? రైట్ అండి, నేను ఎప్పుడు చెప్పినా కూడా గ్రామీణ స్థాయి సామెతల రూపంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా మా ఊర్లో మా సార్ చెప్పేవాడు, నెత్తున్న కుప్పేస్తే చెల్లుతుంది, పండున్న చెట్టుకే రా